హలో హై గైస్ అందరికీ. అండ్ లాస్ట్ అక్కడ బెడ్లు లేవా? ఒకటి ఉంది అక్కడ. అంటే నీకు ఏమని అర్థం? భయం లేదని అర్థమా? సర్లే, ఒకరోజు విలేజర్ పక్కనే పడుకుందాం, ఏం కాదులేండి గైస్. అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ లెట్స్ ప్లే ఎపిసోడ్ నెంబర్ 27. అండ్ ఈరోజు అయితే నేను బీకన్ అయితే చేయబోతున్నా. దాన్ని అదేంటిది పేరు మర్చిపోయాను. బీకన్ నెదర్ స్టార్ అంట. ఓకే, చూద్దాం. అండ్ దీన్ని నేను బీకన్గా చేయాలి. బీకనే కదా దాని పేరు. అండ్ ఫస్ట్ నేను ఇది క్లీన్ చేసుకోవాలి గైస్. ఓపెన్ చేసి దట్టు మొత్తం సోల్ శాండ్ కూడా శాండే కాబట్టి మొత్తం పంపించేస్తున్నా, ఒక్కటి కూడా ఉంచకుండా. అంతే కదా, దట్టు ఇంకేం లేవు వస్తువులు. అండ్ పైన దీంట్లోకి వచ్చేసేసరికి షార్ట్ మనం పెట్టుకున్నామే, కానీ ఇప్పుడల్లా సిల్క్ టచ్ నేను అన్బ్రేకింగ్ వాడదలుచుకోరా. నార్మల్ ఉంది కాబట్టి ఇంకా నార్మల్దే వాడతాను. అండ్ ఇప్పుడల్లా ఎందుకు వేసుకొస్తుంది. అండ్ బోస్ చేసి వేస్తూ అండ్ అంతే కదా. షవలు రెండు లోపలికి పంపించాయి. యాక్స్ ఒకటి తీసుకుందాము. ఎస్, ఇది ఒకటి తీసుకున్నా. ఫుడ్ కదా. ఓకే, ఒక్క నిమిషం. ఫస్ట్ ఒక్కొక్క చెస్ట్ ఓపెన్ చేసి క్లియర్ చేసేసుకుందాం. సీట్స్ లోపలికి పో. అండ్ ఇది కూడా లోపలికి పో. ఇంకా అంతే. అంటే ఇవి కూడా పంపించేద్దాం, ఆగండి గేసి. మళ్ళీ ఎందుకు స్ట్రింగ్ ఏం లేదు. ఇంకా ఇవి లావాలో పడేసుకుంటాను, ఆగండి. లావా, అవును గేసి, లావా పూలు ఒకటి తయారు చేసుకోండి నేను కూడా. అండ్ ఇప్పుడు స్టోను కాబుల్ స్టోన్ పెట్టి, ఇది ఒకటి ఉంది కదా, ఇది పెట్టి ఆ తర్వాత ఇది కూడా. అండ్ వుడ్ కదా, వుడ్లోకి వెళ్ళి ఇది ఒకటి పెట్టే చాలు. అండ్ అంతే కదా, వుడ్కి సంబంధించింది ఏం లేవు. ఇంకా పైన ఊలు, ఇక్కడ ఊలు ఉంది. ఊలు దాంట్లో ఇది పెట్టే. అండ్ ఇది కూడా పెట్టే, ఊలే కాబట్టి వెళ్ళిపోద్ది. అండ్ ఇవి కదా, ఇంకా బకెట్, వాటర్ బకెట్ పెట్టే, వాటర్ బకెట్స్ పెట్టేయండి. నెక్స్ట్ ఫుడ్. ఓకే, సింగిల్ చెస్టే కదా ఫుడ్, అదెందుకు ఓపెన్ అవుతుంది. ఓకే, సింగిల్ చెస్ట్ ఫుడ్ లోపల పెట్టి. అండ్ చేసుకోవాలి నేను కూడా మళ్ళీ ఫుడ్ని. ఇది తీసుకో, ఇది లోపల పెట్టి. ఇది కూడా. ఇప్పుడు మనకు గ్లాస్ కావాలి. గ్లాస్ దీంట్లో కింద గ్లాస్ తీసుకో. నాకు తెలిసినంత వరకు దీన్ని చుట్టూ పెట్టాలి, మధ్యలో ఇది కాదా? ఓకే, ఇక్కడే ఉంది. ఫస్ట్ ఇది చేసుకోవాలి గైస్. దీనికి మనకి ఇంగేట్ కదా ఇది. గాస్ట్ని చంపాలి. అండ్ ఇది ఎండర్, ఐ ఆఫ్ ఎండర్. ఓకే, మనము ఒక పని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాస్ ఆడ ఉండేది ఆడ పెట్టాలి. సో ఇప్పుడు పోయి నెదర్కి పోయి చేసుకుందాం పదండి. నెదర్కి పోయి గ్యాస్ మన దగ్గరికి రాదు, నేను మర్చిపోయా. బట్ కత్తితో లివర్స్ కొట్టేస్తే మనం అంత ప్రోలం కాదులేండి గైస్. మనం ఎందుకు చెప్పండి లేనిపోనివి. ఇది ఓకే, ఇది ఒకటి తీసుకొని ఆ తర్వాత అన్ని ఆరోస్ వద్దు. 52 పక్కన పెట్టేసి 12 తీసుకో. అండ్ 52 పక్కన పెట్టి. అంచెలో గైస్, నెదర్కి వెళ్తున్నాము ఇప్పుడు మళ్ళీ. నేను చాలా రోజుల తర్వాత నేను నెదర్కి వెళ్తున్నా. గొర్రా నేను తీయద్దు, అది ఉంది వేస్ట్. డీస్పాన్ అయిపోద్ది ఏంటిది? డీస్పాన్ అవ్వదులేండి. ఫుడ్ వాటర్ అన్నీ ఉన్నాయి. ఈ వాటర్ ఉంది, ఫుడ్డే లేదు దానికి పాపం. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అది కూడా వద్దు. అండ్ ఇది లాస్ట్ ఎపిసోడ్ ఇది చూపించాను, బట్ చెప్పడం మర్చిపోయాను. చూశారు మీరే, చూసుంటారు నాకు తెలిసి. అండ్ ఇది చెప్పడం మర్చిపోయాను. మన కింగ్దే కేసు ఇది. కింగ్ ఆర్ అయిపోయి దీని లోపల బోన్ ఒకటి వేసాను. ఇంకంతే, బోన్ ఒకటి, ఫ్లవర్ ఒకటి పెట్టాను. ఒక 2 బ్లాక్స్ లోతు ఏమో ఉంటుంది ఇది. అండ్ చలో, డేట్ అయితే ఏం రాయలేదు, చచ్చిపోయిన రోజు. ఎందుకు అవన్నీ ఎందుకు చెప్పండి, మన పిచ్చి కాకపోతే. అండ్ ఇక్కడ ఇంకో ఫామ్ ఉంది, మర్చిపోయారు దీని గురించి అసలు. ఓకే సర్లేండి, వెళ్ళేటప్పుడు అట్లా తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా దాంట్లో ఏం ఫార్మింగ్ చేయకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా అసలు ఈ ఫామ్ ఉన్నట్టు నాకు కూడా గుర్తులేదు గైస్. అంటే గుర్తుంది, చెప్పినట్టు చెప్పలేదు మీకు ఇంతవరకు, అసలు చెప్పలేదు. ఫామ్ కట్టా మీ ముందే కట్టా, బట్ చెప్పడం మర్చిపోయా. ఓకే, నో ప్రాబ్లం, ఎవరేమనుకోరు కాబట్టి సేఫ్. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అయితే చేయండి. ఎంతసేపు రా?
ఒరే ఇదే 1 minute పట్టేలాగా ఉంది గైస్. ఇందుకు కాదు మీకు వీడియో లేట్ అయ్యేది. ఓ పక్కన లావా ఉంది, చాలా జాగ్రత్తగా. ఎస్ గోల్డ్ ఏం వేసుకురాలేదే నేను. ఇప్పుడేం వద్దులేండి, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కదా, వాళ్ళు రారని అనుకుంటున్నా. ఫ్లేమ్ ఉంది బట్ గ్యాస్ కదా. ఓకే కనపడింది, స్టార్టింగ్ గ్యాస్ అయితే కనపడింది. చలో గ్యాస్ చంపేద్దాం పోయి. అది డ్రాప్ చేస్తే మంచిదే, డ్రాప్ చేయాలి. అది ఏది వేసాడు. యాడ్ నుంచి చేసావు గ్యాస్. ఇప్పుడు తినేయండి. ఇవి ఒకటి మధ్యలో నెదర్కి రావాలన్నా భయం వేస్తుంది మీ వల్ల తెలుసా. నెదర్కి రావాలన్నా ఓకే ఇది మళ్ళీ వదిలింది. 2 గ్యాస్లు ఉన్నాయి దగ్గర. కేర్ఫుల్గా ఆడాలి. 2 గ్యాస్లు ఉన్నాయి గ్యాస్. బతుకురా బతికాడు. ఫుల్ హెల్త్ అవ్వని వెళ్దాము. ఓకే ముందుకు వెళ్దాం. ఓ నా చుట్టూ వేసింది, అది వేసి. బట్ ఇది ఒకటి స్లైమ్ చూడండి, నాతో ఆడుకుంటున్నారు గైస్ ఇల్లు. ఆడుకొని బట్ చాలా పరుగులు తీ. ఏం తీసేది పరుగులా, చచ్చిపోతావు రాడా. ఓకే నో ప్రాబ్లం. రే మీరు మాత్రం నా బెడ్ మీద అసలు పడుకోకండి. నేను పొద్దున్న లేసి ఆ విలేజర్ మోపన్ చేసాను. ఇంకా ఏనేమి లేదులేండి మన తప్పాడా. ఒక టయానికి ఫుడ్ తినేసి వచ్చా, ఒక గ్యాస్ని కూడా చంపలేను నేను. చలో పర్వాలేదు, ఇంకా ఏమనుకోకూడదు. అవన్నీ వెళ్ళామా పుట్టామా సచ్చిందా బతికిందా అంతే. మనం మనల్ని ఎప్పుడు ఇన్సల్ట్ చేసుకోకూడదు. అండ్ లాస్ట్ వీడియో స్టార్టింగే కొట్టింది గ్యాస్ అయితే, నన్ను ఇప్పుడే కొట్టింది. వస్తారు చూడండి, 2 సార్లు కొట్టింది, చచ్చిపోయినట్టున్నా. ఇది ఓపెన్ చేయకపోతే నేనేం చేశాను గ్యాస్, నా తప్పే ఉంది. అది ఓపెన్ కాలేదురా, నేనేం చేశాను రా. వేస్ట్ గేమ్ గైస్, అనవసరంగా కోపం తెప్పిస్తున్నారు. అది ఓపెన్ కాని దానికి నేనేం చేశాను. వీడేట్ వచ్చాడు. ఏం జరుగుతుంది అసలు నా ఇంట్లో నాకే తెలియకుండా. ఈ ఎట్టొచ్చాయి నా ఇంట్లోకి. మీరు అసలు ఎవరిచ్చారు నీకు అనుమతి? ఎవరిచ్చారు బోను నాకు సచిన. ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? నేను అంత కష్టపడి వాటిని తెచ్చుకొని పెంచుకుంటా ఉంటే మీరు చంపేస్తారు. వచ్చారు ఇడు ఎవడరా ఎవరిచ్చాడ్రా బాగుండు. మనం అటు నుంచి వెళ్ళిపోదాం. డోర్ ఓపెన్ చేయరా. గ్యాస్ అయ్యి ఇంకా ఐ ఆఫ్ ఎండర్ కావాలి. బట్ ఇప్పుడు మనకి ఓడు కావాలి, ఎండర్ మ్యాన్ కావాలి. లాస్ట్ టైం ఆడ కనపడ్డాడు, లాస్ట్ వీడియోలో వాడు కొట్టేటప్పుడు కనపడ్డాడు. ఈసారి అయినా కనీసం లేట్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ కొడుతున్నాను గ్యాస్. సౌండ్ ఏం రావటం మీకు? కొడుతుందా? కొడితే అయిపోద్ది నా పని. అయినా కొడితే నాకు ఒప్పుకొని గైజ్. ఏం గైజ్ అది కొట్టేదే? నేను గేమ్లో లేని టైంలో చూసి కొట్టేదేంటి గైజ్? అసలు నన్ను గేమ్లో ఓకే ఇదొకటి మధ్యలో తల్లి దీన్ని ఎగిస్తంత ఎగిరి ఓకే కేర్ఫుల్ షీల్డ్ పోయింది. దాన్ని ఆపడం నాకు రాదు. లావా ఉంది పక్కన, కేర్ఫుల్గా ఉండాలి. మనకు ఏం కనపడటం లేదు నాకు కూడా. ఓకే సేఫ్. ఇక్కడ ఇది వస్తుంది ఇంకా పెద్దది. ఇదైతే ఇంకా పెద్దది. ఇది ఇంకా పెద్దది. మన స్వాడ్ ఆ పవర్ కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. వెళ్ళిపో. దాని పిల్లకాయలు. అండ్ అదేదో న్యూ రెసిపీ అన్లాక్ అయింది. ఓకే కూల్. వాటి పిల్లకాయలు వస్తున్నారు. మనం ఇక్కడ నుంచే వాటిని కొట్టేద్దాం, చంపేద్దాం. మళ్ళీ కిందకి వెళ్ళి పుట్టేసరికి ఏ టైం అయిపోద్దాం. అండ్ అంతే కదా, గేమ్ లేవు లైన్స్. ఓకే ఫస్ట్ ఫుడ్ తిని
మళ్ళీ గ్యాస్ వచ్చి కొట్టింది అనుకో చచ్చిపోతాం అనవసరంగా, దాని చేతులు ఎందుకు పోవటం. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఓకే ఓకే, టెన్షన్ పడకు, పిల్లలే కదా. ఓకే పిల్లలు కాదు గైస్, షీల్డ్ కూడా లేదు కదా, మర్చిపోయా. బట్ నా షార్ట్ అంత దూరం తీసుకెళ్తుంది. అమ్మా చచ్చిపోయా నేను అనుకో చూసుకోకుండా మానేసా. పోయి షీల్డ్ ఒకటి తెచ్చుకున్నాం పదని. నాకు కోపంగా ఇస్తాను, నేను ఒకసారి చస్తే మానగా పట్టని ఆడతాను, రెండోసారి కూడా చస్తే ఇంకేమని చెప్పాలి గైస్. షీల్డ్ తీసుకో, షీల్డ్ ఒకటే రే, షీల్డ్ ఒక్కటే ఉంటే చాలు. షీల్డ్ పోయి ఫుడ్ చేతిలో తెచ్చుకొని సరిపోయింది గైస్. రే ఎవడికి కావాలరా దీన్ని, తీసుకో నువ్వే షీల్డ్. అది వెరీ గుడ్. అడిగిన 10 గంటలకి రా, 9వ గంటకి నేను పరిగెత్తాలా. షుగర్ క్యాన్ ఫామ్ అయితే చేసుకున్నా, బట్ అదైతే పెరగలేదు. అండ్ ఆఫ్లైన్లో చాలా చేసాను గైస్ నేను. అంటే డోర్ తీస్తే వెళ్ళిపోతారు వీళ్ళు, డోర్ వేసేసి పరిగెత్తాం. ఇంకా పరుగులు తీ త్వరగలవి. ఓకే ఓకే చాలు ఇక్కడే అంతేలో ఎనరా అయ్యా. క్రీపర్లు స్పాన్ అయిపోయాయి. క్రీపర్ ఫామ్ గురించే మర్చిపోయా. అది కానీ నిండిపోతే ఇంకా ఆగిపోద్ది అవటం. అయితే చూడాలి మరి ఆ క్రీపర్ ఫామ్ గురించి కూడా. చూద్దాం అన్నీ మెల్లగా చూద్దాం. ఫస్ట్ అయితే ఇది అయిపోనియండి. నాకు ఇది అయిపోతే ఇంకా నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది. సేఫ్ ఎంట్రీ మన స్టార్టింగ్. ఈ గ్యాస్ కనపడటం లేదు. అండ్ ఇది చచ్చిపోయింది. ఇక్కడ ఎక్స్పీ వస్తుంది ఫ్రీగా. ఎండర్మ్యాన్ గేసి మంచిదే ఎండర్మ్యాన్ కనపడితే. బట్ వాడి కళ్ళలోకి అయితే నేను చూడకూడదు. ఏంద్రా ఓకే ఎండర్మ్యాన్ కాబట్టి సేఫ్గా ఉంటా. చావు ఈ ఒకటి సరిపోతున్నాయి నా టయానికి. నేను ఎండర్మ్యాన్ని కొట్టేసి 2 బ్లాక్స్ లోపలికి వెళ్ళిపోతాను. అప్పుడు అవి నన్ను కొట్టలేవు, అది వాళ్ళు నన్ను కొట్టలేరు కదా ఎండర్మ్యాన్ అయితే. ఓకే ఇక్కడే గుర్తుపెట్టుకో, ఇక్కడికి వెళ్ళి వచ్చేద్దాం. ఓడిని కొట్టేసి గెలుపుకొని. వీడేటి ఎండర్మ్యాన్. ఓకే చూసాడు. మనం లోపలికి వెళ్ళిపోదాం. సేఫ్ ఫుడ్ ఎదిగేసి ఫుడ్. ఓకే ఇది ఒకటి చావు. సేఫ్ బట్ ఎండర్మ్యాన్ అయితే ఇక్కడే ఉన్నాడు. కొడుతున్నావన్నీ రారా, దమ్ముంటుందా కొట్టు చూద్దాం కొట్టు. అండ్ వాడైతే అక్కడక్కడే తిరుగుతున్నాడు. కొట్టు చచ్చిపోయాడు. బట్ వీడైతే ఏమన్నా డ్రాప్ చేశాడా? వేస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో. నాకు లేదు నా దగ్గర కూడా అది. బట్ గెలుపుకుందాం కనపడినాను. పరిగితో ఏంద్రా ఏమో దారి మర్చిపోయా. ఓకే గుర్తు కనపడి అమ్మ సేఫ్. షీల్డ్ హాఫ్ హ్యాండ్లో పెట్టుకో. అండ్ ఏడాడు ఏంట్రా నా నెదర్ స్కెల్టన్ వాడతాను ఆగురా నేను నీకు. దా ఇది సరిపోయింది నాకు కూడా. ఏంద్రా ఎంతమంది వస్తారో రాండి, కొట్టడానికి నేను రెడీరా. అండ్ వాడేంటి ఫైర్తో ఉన్నాడు ఏమో నాకు కూడా తెలియదు. బట్ ఇదైతే వస్తుంది ఇందాక నుంచి. కొట్టేయడం ఎంత పెద్ద పని. అంతేనా స్కెల్టన్స్? ఓయమ్మా పిల్లకాయలు. ఓకే మీరు యూకేజీ చదువుతున్న టైంలో నాకు 10th అయిపోయింది రెడీ. లేరు సేఫా నేను? అయ్యా సేఫ్. బట్ ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి ఉండి వేస్ట్. పైకి ఎక్కుదాం. నాకు ఈరోజు అది అది అవసరం లేదు. గ్యాస్ దొరికితే చాలు, నేను దాని సంగతి తర్వాత అయినా చూసుకుంటా ప్రశాంతంగా. గ్యాస్ దొరకాలి నాకు. హెల్త్ ఎందుకు అంత తగ్గిపోయింది ఏమో. పైన ప్లేస్ ఉందా నాకు అసలు వెళ్ళడానికి? వేస్ట్ పైకి వెళ్ళి పైన ఏమి లేనట్టుంది. ఉంది కదా పైన ఏదో ఉంది, అంటే పైకి ప్లేస్ వెళ్ళడానికి అయితే ఉంది. పైకి వెళ్దాం. గ్యాస్ కావాలి నాకు. నాకు ఎందుకు గ్యాస్టే కావాలి నాకు. లేదు ఇక్కడ వాట్
ఓకే ఓకే ఓకే, అంత ఎదురుగా కనపడాలక్క నువ్వు. నేనేదో సరదాగా అడిగాను అనుకో. ఓకే ఓకే ఓకే, ఎండర్ మ్యాన్ కూడా నన్ను. నేను ఇప్పుడు ఒక గ్యాస్ట్ని అయితే చూశాను, ఆడుంది గైస్ గ్యాస్ట్. ఓకే సేఫ్. జాగ్రత్తగా స్వాట్ చేతిలో పట్టుకోండి, దేనికైనా మంచిది అదే. సడన్గా ఎవడైనా వచ్చినా కొట్టడానికి అనే దానికి ఉంటుంది. అబ్బా అబ్బా, ఇది 2 స్లైములు, అదే 2 ఇవి, వీటి పేరేంటో మర్చి. ఓకే, అసలు లావాలో స్విమ్మింగ్ చేస్తున్నాయి, నేనైతే కల్లో కూడా అనుకోలేదు. అమ్మ, ఎలాగో ఇది పెట్టుకున్నాను నేను. అండ్ నేను ఈ సిరీస్ 100 ఎపిసోడ్ దాకా నేను చెయ్యాలని అనుకోవటం లేదు. ఒక 60-50లో ఆపేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే చేయాల్సిన పని ఏం లేదు, ఇంకా వీకెండ్ అదే చేసేసి ఒక 30-35 ఎపిసోడ్స్ దాకా చేస్తాను. ఆ తర్వాత హాట్ కోర్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో నేను చేయాల్సినవి ఇంకేమీ లేవు. ఇవైతే చాలా. ఓకే ఓకే, చూడలా నేనేం చూడలేదు నేను. సో సేఫ్. రే నువ్వేంట్రా ఊరికే నా కళ్ళకి ఎదురు పడతావు? ఓ మా, అది నన్ను కొట్టేస్తుంది. లేదు సేఫ్ నేను. బట్ గ్యాస్ట్ ఏది? గ్యాస్ట్ కావాలి కదా నాకు. ఇవన్నీ ఎందుకు? గ్యాస్ట్ కావాలి నాకు. యాడ్ సచ్చిందో అది గ్యాస్ట్. బ్లాక్ పగల కొట్టేద్దాం. ఓయమ్మా, స్విమ్మింగ్ లావా. మళ్ళీ అదే కొట్టేసిన వస్తుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పైన లావా పూల్ ఉందని. ఓకే ఓకే, బతికిరా అమ్మ, బతికాడు. పైన లావా పూల్ ఉందని నాకు ఏడు తెలుస్తుంది గైస్, నేను మనిషినే కదరా అయ్యా. అది కాదు, సడన్గా స్విమ్మింగ్ చేస్తా. ఎందుకు చేసినా కూడా అయ్యా అదే కదా. ఓయమ్మ, ఆడ చూడండి ఎన్నున్నాయో అవి. రే బతికేటట్టు చూడండి రా అయ్యా, చచ్చిపోయేటట్టు చూస్తారు మీరా. ఒక మంచి స్పాన్ కూడా ఇలా నాకు ఇల్లు. ఓకే, మళ్ళా లావాలని. ఈసారి చచ్చిపోయా. ఓకే నేను ఎట్టొకటి తిప్పలు పడి చచ్చి నేను చేస్తాను. ఫైనల్గా నేనైతే తీసేస్తున్నానండి. చచ్చిపోయేటట్టున్నాను నేను. ఇందాకే జస్ట్ మిస్. అండ్ ఇదైతే నేను వీడిని కొడితే వస్తుంది కదా. నేను అది కావాలంటే నా ఇంట్లో ఉంది, బట్ నేను ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే మీ కళ్ళ ముందు ఊరికే సరదా, జస్ట్ ఫర్ ఫన్. బట్ ఈయనైతే నేను గెలుపుకుంటా కన్ఫర్మ్. నీ కళ్ళలోకి చూస్తాను రా. ఓ అమ్మ, చచ్చిపోయా. నేను చూడండి తొందరగా. రారా ఏంద్రా జస్ట్ మిస్. చచ్చిపోతానని భయపడ్డాను. ఏడు. ఓకే వచ్చాడు. ఏట్రా అమ్మో, చచ్చిపోతాను, భయం వస్తుంది. తెలుసు పెరగని ఆడడం. వాడు చచ్చిపోతాడు. ఇద్దరు కాకపోతే నలుగురిని చూస్తాను. నలుగురిని 10 మందిని చూస్తాను. ఏం వస్తుందా మీ వల్ల లాభం ఏమన్నా? అమ్మ, నన్ను కొడతారేంట్రా మీకు కోపం వస్తే? ఎంతమంది వస్తారు? ఏం వస్తుందా? నేను గెలుపుకునింది ఒకడిని, బట్ ఇక్కడ వచ్చేది చూడండి, వీళ్ళ చేతిలోనే చచ్చిపోయేలా ఉన్నా. ఏంట్రా? ఓకే ఫైనల్లో వచ్చింది. తీసేసుకున్నాను. మీకైతే వీడియో లెంత్ వద్దు, నేనైతే ఓవరాల్కి వెళ్ళిపోతాను. ఫైనల్గా ఓవరాల్కి అయితే వచ్చేసాను. ఓవరాల్లో చూసుకున్నాం కావాలంటే. ఓకే, అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది కదా నెదర్ స్టార్టర్. దీన్ని ఎలా చేయటం? ఓయమ్మ, దీనికి మళ్ళీ ఒపిసిడియన్ కావాలి. దీనికి ఇది కావాలి, ఒపిసిడియన్. లావా ఉంది, వాటర్ ఉన్నాయి, ఆడ ఖాళీ ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ ఇప్పుడు మనకి గ్లాస్ కావాలి కదా, గ్లాస్ తీసేసుకో. అండ్ ఇది ఓపెన్ చేసేసి అండ్ నువ్వు వచ్చేయి. ఎస్, ఫైనల్గా చేసేసుకున్నాం ఒకటి. మంచిది, ఇంతసేపటికి వచ్చింది గేసిన ఆయన, నేను కష్టపడితే. అండ్ ఇప్పుడు అది వేరు ఇది వేరు గాయస్. నేను అనవసరంగా ఇచ్చేసానా? ఏందో అది అసలు తెలియని కూడా తెలియదు నాకు. ఒపిసిడియన్ కావాలి ఇప్పుడు నాకు. ఇంతసేపు వీడియో బొక్క నాకు. 3 ఒపిసిడియన్ కావాలి కదా, బట్ నా దగ్గర ఒకటే బకెట్ లావా ఉంది. పెద్ద ప్లాన్. ఓకే, ఫైనల్గా చేసేసుకున్నాను.
అండ్ ఇప్పుడు ఓర్లన్నీ బ్లాక్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డైమండ్తో స్టార్ట్ చేద్దాం. చూద్దాం మనకి ఒక 8-9 బ్లాక్స్ అలా కావాలి. 28 వస్తాయా? 8 చేసుకుందాం చాలు. 4 ఇంకా ఒక 10 చేసుకుందాం. చూద్దాం 10 చాలా డైమండ్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే అంతగా మైండ్ చేశాను నేను వీటికి, దీనికోసమే బీకన్ కోసమే ఇంత లావున మైండ్ చేసింది. అండ్ ఐరన్ పెద్ద మైండ్ చేయలేదు, ఎందుకంటే నాకు నచ్చదు ఐరన్. ఇవి ఒక 10 బ్లాక్స్ చేసుకున్నాము. 10 బ్లాక్స్ చేసేసుకొని ఎమరాల్డ్ కూడా చేసాను. అందుకే వాళ్ళ కాడ ట్రేడ్ కూడా చేయలేదు ఫైనల్ దగ్గర. నేను మిగిలితే చేద్దామని అనుకున్నా, అండ్ మిగిలాయి అనుకున్నట్టుగానే అని చేసుకోవచ్చు గోల్డ్ తర్వాత. ఓకే దీంట్లోకి వెళ్ళు. సారీ ఒరే సరిపోయింది గైస్. దీంట్లోకి వెళ్ళు. 10 చాలు. 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్ ఫినిష్. 10 కూడా. ఓ సారీ ఏం జరుగుతుంది గైస్? నాకు ఇది నోగుతుంది గైస్ ఇట్లా ఉంటే గేమ్. నువ్వు ఇటు వచ్చే తర్వాత ఎమరాల్డ్ కదా, ఒక స్టార్ట్ చూద్దాం. ఓకే 9 కదా, 10 చాలు. 14 అవుతాయి బట్ నాకు 10 కావాలి. చూద్దాం సరిపోకపోతే చేసుకోవచ్చు కావాలంటే. 6 7 8 9 10 ఫినిష్ గైస్. చలో బీకన్ కోసం నేనైతే ఒక ఏరియా కూడా రెడీ చేయలేదు. అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ ఎపిసోడ్లోనే చేద్దాం. వద్దులేండి గైస్. ఓకే మొత్తం రెడీ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లెంత్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ఎవరు చూడరు. సో ఇది కాదు ఇవాళ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ షో